హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు బరువు పెరగటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. కొంతమంది బరువు తక్కువగా ఉన్నామని ఇబ్బంది పడుతుంటారు. ఎంత ఆహారం తీసుకున్నా బరువు పెరగరు. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే బరువు బాగా పెరుగుతారు. దీనికోసం 5 జీడిపప్పులను తీసుకోవాలి. బరువు పెరగాలి అనుకునే వారికి జీడిపప్పు చాలా బాగా సహాయపడుతుంది. జీడిపప్పులో ఉన్న విటమిన్లు బరువు పెరగడానికి సహాయపడతాయి. ఇక ఆ తర్వాత 5 బాదం పప్పులను తీసుకోవాలి. బాదం పప్పులు శరీరానికి అవసరమైన బలాన్ని ఇస్తుంది. శరీరంలో బలహీనత లేకుండా చురుకుతనం ఉండేలా చేస్తుంది. 10 ఎండు ద్రాక్ష తీసుకోవాలి. బరువు పెరగటానికి ఎండు ద్రాక్ష చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో నీళ్లు పోసి నానబెట్టాలి. 2 నుంచి 3 గంటల సేపు నానబెడితే సరిపోతుంది. జీడిపప్పులో మెగ్నీషియం, పొటాషియం, రాగి, మాంగనీస్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. బరువు పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎండు ద్రాక్ష రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని బాగా పెంచుతుంది. ఎండు ద్రాక్షలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం ఎముకలను బలోపేతం చేసి కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తాయి. పొటాషియం, ఐరన్ సమృద్ధిగా కూడా ఉంటాయి. ఇక ఆ తర్వాత ఈ విధంగా నానబెట్టి తీసుకోవచ్చు. లేదా 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 10 ఎండు ద్రాక్ష తీసుకుని 1 గ్లాసు పాలను పోసి నానబెట్టాలి. వీటిని కూడా 2 నుంచి 3 గంటల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈ పాలను తీసుకుంటే బరువు పెరగటమే కాకుండా శారీరక బలహీనత తొలగిపోతుంది. శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. అధిక బరువు సమస్య ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అలాగే బరువు తక్కువగా ఉన్నవారు కూడా అంతే సమస్యను ఎదుర్కొంటారు. ఈ పాలలో నానిన జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష మిక్సీలో వేసి మిక్సీ చేయాలి. మిక్సీ అయిపోయినాక గ్లాసులో పోసుకోవాలి. బలహీనంగా ఉన్నప్పుడు అలసిపోతారు. ఈ డ్రింక్ తాగితే శక్తి చాలా ఎక్కువగా వస్తుంది. అలసట తొలగిపోతుంది. సన్నగా ఉన్నవారు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ పాలు తాగితే శరీరం ఆకర్షణీయంగా కనబడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బలహీనంగా ఉన్నప్పుడు వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. వీటిని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఈ విధంగా నానబెట్టి తీసుకుని 1 గ్లాసు పాలను తీసుకోవచ్చు. లేదా పాలలో నానబెట్టి మిక్సీ చేసుకుని ఈ విధంగా పాలను తీసుకోవచ్చు. ఈ 2 విధానాల్లో ఏ విధానం మీకు సులువుగా ఉంటే ఆ విధానాన్ని ఫాలో అవ్వండి. ఎలా తీసుకున్నా పర్వాలేదు. 15 రోజుల పాటు తీసుకుంటే బరువు చాలా స్పీడ్గా పెరుగుతారు. శారీరక బలహీనత, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఎముకలు బలంగా మారతాయి. రక్తహీనత సమస్య తొలగిపోతుంది. ఈ పాలను ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పాలలో నానిన వాటిని అలానే తినవచ్చు లేదా మిక్సీ చేసుకుని తాగవచ్చు. వీటిని తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కళ్ళు కాంతివంతంగా మెరుస్తాయి. జుట్టు రాలకుండా ఒత్తిగా పెరుగుతుంది. ఈ రెమెడీ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వచ్చు. బరువు తక్కువగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు. బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఈ 3ంటిని కలిపి తీసుకోవటం వలన అదనంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగితే జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పాలను తీసుకుని అధిక బరువు పెరగటానికి ప్రయత్నం చేయండి. బరువు తక్కువ ఉన్న వారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఉండవు. బరువు పెరిగినప్పుడు వచ్చే సమస్యలు కూడా ఏమీ ఉండవు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగటానికి ఈ పాలు చాలా బాగా సహాయపడతాయి. చేసుకోవడం కూడా చాలా సులువు. ఉదయమే తాగాలని లేదు, సాయంత్రం అయినా తాగవచ్చు. మీకు వీలు ఉన్నప్పుడు తాగండి.
ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.